రేవంత్ రెడ్డి ప్రచారం నిన్న జరిగింది ఎక్కడ జూబ్లీహిల్స్ లో అభివృద్ధిని గెలిపించాలి కంటోన్మెంట్ లో 4000 కోట్లతో పనులు చేపట్టాం జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం పీజేఆర్ మరణిస్తే ఆ కుటుంబం పైన పోటీ పెట్టారు దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ వారి మోసంతో ఇల్లిల్లు తిరుగుతున్న సొంత చెల్లెలు కార్పెట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగీరా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది అజార్ ఓడినా మాట ప్రకారం మంత్రిని చేశా జూబ్లీహిల్స్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చూడాల్సింది సెంటిమెంట్ కాదు అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు మాగంటి గోపీనాథ్ కుటుంబంపై తనకు సానుభూతి ఉన్నది అయితే 3 సార్లు గెలిస్తే జరిగిన అభివృద్ధి 4వ సారి గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు వెంగళరావు నగర్ సోమాజిగూడ జవహర్ నగర్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ చూపించి గెలవాలనుకుంటున్నారు 2007లో పీజేఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవం చేద్దామంటే జాంతానయ్య అంటూ అభ్యర్థిని నిలబెట్టలేదా అని ప్రశ్నించారు సో ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ నడిచింది ఆయన అంటున్నాడు మీ షెల్లెకి ఆన్సర్ మిగతా ఆయన తర్వాత మాట్లాడదాం అంటున్నారు మరి షెల్లెకి ఆన్సర్ చేయగలుగుతాడా అండ్ దట్టు మీరు కంటోన్మెంట్లో 4000 కోట్లతో చేసిన అభివృద్ధి పనులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి ఏమేం పనులు జరిగినాయి ఆడ ఎంత గొప్ప అభివృద్ధి జరిగింది అది కూడా చెప్పాలి కదా విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ గనక నవీన్ యాదవ్ కాకుండా వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా బొక్క బొర్లా పడుతుంది ఆగమాగం అవుతుండే కాకపోతే అంటే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది యువతలేమో చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఏమో ఇట్లా పడుకున్నది ఆప్షన్ లేకుండా పోయింది జనాలకి ఏముంది ఇంకా 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు అధికారం ఇప్పుడైతే ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు కదా 3 ఏళ్ల లోపు అన్న ఆలోచనలో జనం ఉన్నారు ఎప్పుడైనా కూడా ప్రజలకు ఆల్టర్నేట్ లేనప్పుడు ఏం చేస్తారు నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చింటే ఫైట్ చాలా సీరియస్గా ఉంటుండే అందులో వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే కేటీఆర్ ఉన్నాడు ఇప్పుడు ఆడ అవతల వైపు ఎందుకంటే మొత్తం ఆయనే స్ట్రాటజీ పాపం హరీష్ రావు ఉంటేనన్నా కొంచెం అటు ఇటు ఉంటుండనేమో హరీష్ రావు ఏమో వాళ్ళ ఫాదర్ చనిపోయి పాపం ఆయన 11 రోజులు దినాలు అయిపోయేదాకా బయటకు వచ్చే అవకాశం లేదు ఆ కార్యక్రమం అదంతా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈయన భుజాల మీద పడ్డది ఇప్పుడు కొంచెం అటు ఇటు అయిందంటే కథం మనడు పని ఏమైనా ఏముంటుంది వాళ్ళ తండ్రిదేనే పార్టీ ఆయనదేనే ఆయనే ఉంటాడు ఎక్కడ పోతాడు కానీ